నెల్లూరు జిల్లా రాజకీయాలలో పెద్ద కాంట్రాక్టర్గా పేరు మోసిన మేకపాటి రాజమోహన్ రెడ్డి 2004లో కాంగ్రెస్ పార్టీలో తన రాజకీయ ఆరంగేట్రం చేసి 2004లో నర్సారావుపేట నుంచి ఎంపీగా గెలుపొంది 2009లో నెల్లూరు నుండి రెండవసారి ఎంపీగా గెలుపొందారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి మరణానంతరం వైఎస్ జగన్ కి జై కొట్టి వైఎస్ఆర్సీపీలో చేరారు. ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేసి 2012లో జరిగిన బై ఎలక్షన్స్ లో తిరిగి వైఎస్ఆర్సీపీ నుంచి ఎంపీగా గెలుపొందారు. 2014లో జరిగిన ఎన్నికల్లో మేకపాటి రాజమోహన్ రెడ్డి నెల్లూరు ఎంపీగాను, ఆయన కుమారుడు గౌతమ్ రెడ్డి ఆత్మకూరు ఎమ్మెల్యేగాను, ఆయన తమ్ముడు చంద్రశేఖర్ రెడ్డి నెల్లూరు జిల్లా నుండి ఎమ్మెల్యేగాను ముగ్గురు వైఎస్ఆర్సీపీ తరపున గెలుపొందారు. వీరు ముగ్గురు వైఎస్ఆర్సీపీలో ఇమడ్లేక, అధ్యక్షుడు జగన్ వ్యవహార శైలి నచ్చక పార్టీ కార్యక్రమాలకు అంటిముట్టనట్టుగానే ఉంటున్నారు. దీంతో వైఎస్ఆర్సీపీని వీడి టీడీపీలో చేరినా ఆల్రెడీ నెల్లూరు జిల్లాలో టీడీపీకి బలమైన నేతలు ఉండటంతో 2019లో టీడీపీ వీరికి టికెట్ ఇచ్చే అవకాశాలు తక్కువే. దీంతో వారిప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారు. వైఎస్ఆర్సీపీని వీడి బీజేపీలో చేరి బీజేపీ టీడీపీ అలయన్స్ లో మేకపాటి ఎమ్మెల్యేగాను, ఆయన కుమారుడు ఎంపీగాను పోటీ చేయాలి అని ఇప్పటికే బీజేపీ నాయకులతో టచ్లో ఉండి తెర వెనుక చర్చలు జరుపుతున్నారు. చర్చలు సఫలీకృతమైతే టీడీపీ బీజేపీ అలయన్స్ లో మేకపాటి ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర మంత్రి చక్రం తిప్పాలని ఆశపడుతున్నారు. మరి వీరి ఆశ నెరవేరుతుందో లేదో వేచి చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.